హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా మందిలో మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండడం వల్ల లేదంటే హెరిడిటరీ వల్ల ఇంకా అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్ వల్ల మనకి బెల్లీ ఫ్యాట్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. అయితే ఈ బెల్లీ ఫ్యాట్ని మనం ఇంట్లోనే చిన్న చిన్న హోమ్ రెమెడీస్ని యూజ్ చేసుకుంటూ ఎలా క్యూర్ చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. మీ బెల్లీ ఫ్యాట్ని లూజ్ చేసుకోవడం కోసం, మీ అధిక బరువుని తగ్గించుకోవడం కోసం ఇప్పుడు కొన్ని రెమెడీస్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ రెమెడీ, దీనికోసం మనకు కావాలి కరివేపాకు, వెల్లుల్లిపాయలు. ఒక క్లీన్ బౌల్ తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఈ వెల్లుల్లిపాయలని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. వెల్లుల్లిపాయలను మన బెల్లీ ఫ్యాట్ని కరిగించడానికి ఎంతో బాగా హెల్ప్ చేస్తాయి. ఇది మన ఫ్యాట్ని, ఎక్కడైతే ఫ్యాట్ అంతా ఎక్కువగా పేరుకుపోయి ఉంటుందో వాటన్నిటిని కూడా కరిగించడానికి ఈ వెల్లుల్లిపాయలు అనేవి చాలా బాగా పనిచేస్తాయి. సో ఇలా మనం ఈ వెల్లుల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో మనం కొంచెం ఈ కరివేపాకు ఆకుల్ని కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో మనం కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా నీళ్ళని యాడ్ చేసుకున్న తర్వాత ఈ మొత్తం వాటర్ని, ఈ ఆకుల్ని ఇంకా వెల్లుల్లిపాయలని మనం హీటింగ్ ప్యాన్లో పోసుకుని మనం బాగా ఈ వాటర్ని హీట్ చేసుకోవాలి. ఈ వాటర్ని మనం 5 to 6 minutes వరకు బాగా వేడి చేసుకోవాలి. అలా వేడి చేసుకొని మరిగించుకున్నట్లయితే మనకి ఈ వెల్లుల్లిపాయల్లో ఇంకా కరివేపాకులు ఉన్న ఫ్లేవర్స్ అనేవి మనకి ఎక్కువగా ఈ వాటర్లో మనకి వస్తాయి. సో అప్పుడు మనం ఈ వాటర్ని తాగొచ్చు. సో ఇలా ఈ వాటర్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ మీరు ఎవ్రీడే పడగడుపున తీసుకున్నట్లయితే ఇది మీ బాడీలో ఉన్న కొలెస్ట్రాల్స్ని బాగా కట్ చేసి మీ బాడీలో పేరుకుపోయిన బ్యాడ్ ఫ్యాట్ని కూడా కరిగించడానికి ఇది ఎంతో బాగా పనిచేస్తుంది. కరివేపాకు అనేది మనకి డైజెషన్ని ఇంప్రూవ్ చేసి మీ మెటబాలిజం సిస్టమ్ రేట్ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది. కాబట్టి అందువల్ల మనకి కరివేపాకుని యాడ్ చేసుకోవడం వల్ల, ఆ వాటర్ మనం తీసుకోవడం వల్ల బాడీలో ఉన్న ఎక్సెస్ వెయిట్ అనేది మనకి లూజ్ చేసుకోవడానికి ఎంతో బాగా హెల్ప్ చేస్తుంది. బెల్లీ ఫ్యాట్ మనకి ఎక్కువగా ఎప్పుడైతే మనం ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీ చేయమో, లేదంటే మనకి ఎక్కువగా కూర్చొని చేస్తున్న పనులు ఉన్నట్లయితే, లేదంటే మనం ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీ చేయనప్పుడు మనకి బెల్లీ ఫ్యాట్ అనేది ఎక్కువగా పేరుకుపోతూ ఉంటుంది. ఇంకో రీజన్ వచ్చేసి మనకి ప్రెగ్నెన్సీ తర్వాత కూడా బెల్లీ ఫ్యాట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అలా మీరు ఆ బెల్లీ ఫ్యాట్ని కరిగించుకోవచ్చు. సో ఈ ప్రొసీజర్ అనేది మీకు ఎంతో బాగా మీ బెల్లీ ఫ్యాట్ని కరిగించడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో ఇలా మీరు ఈ వాటర్ని హీట్ చేసుకోవాలి. హీట్ చేసుకున్న తర్వాత మీకు వాటర్ అనేవి ఈ విధంగా ప్రిపేర్ అవుతాయి. మీరు స్ట్రెయిన్ చేసుకొని ఒక గ్లాస్లోకి తీసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ నీళ్ళని మీరు ఎవ్రీడే పడగడుపున తీసుకోవాలి. ఇంతకుముందు చెప్పినట్లు మీకు ఎప్పుడైతే మీరు వెల్లుల్లిపాయలని యాడ్ చేస్తారో అందులో ఉన్న వేడి, హీట్ ప్రొడక్షన్ ప్రాపర్టీస్ అనేవి మీ బాడీలో ఉన్న ఫ్యాట్ని చాలా తొందరగా కరిగించడానికి హెల్ప్ చేస్తాయి. ప్రత్యేకంగా ఇది మీ బెల్లీ ఫ్యాట్ని ఇంకా ఆర్మ్స్ దగ్గర ఉన్న ఫ్యాట్ని కరిగించడానికి ఈ రెమెడీ మీకు ఎంతో బాగా పనిచేస్తుంది. ఎక్స్ట్రా చిన్ అంటే డబుల్ చిన్ ప్రాబ్లమ్స్ని కూడా ఈ రెమెడీని యూజ్ చేసుకొని మీరు క్లియర్ చేసుకోవచ్చు. సెకండ్ రెమెడీ, దీనికోసం మనకు కావాలి నల్ల మిరియాల పౌడర్ ఇంకా లెమన్ జ్యూస్. ఇప్పుడు కొంచెం వామ్ వాటర్ని తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులో మనం ఈ లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 teaspoon నల్ల మిరియాల పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటిని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో మనం మిరియాల పౌడర్ని యాడ్ చేయడం వల్ల ఇందులో ఉన్న హీట్ ప్రాపర్టీస్ అనేది, హీట్ ప్రొడ్యూసింగ్ ప్రాపర్టీస్ అనేవి మనకి బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ లెవెల్స్ని కరిగించడానికి చాలా బాగా పనిచేస్తాయి. వామ్ వాటర్లో కనుక మనం ఇలా మిరియాల పౌడర్ని ఇంకా లెమన్ జ్యూస్ని కనుక తీసుకున్నట్లయితే ఇది మీ బ్యాడ్ ఫ్యాట్ని కరిగించడానికి ఎంతో బాగా హెల్ప్ చేస్తుంది. మీ బాడీలో ఉన్న టాక్సిన్స్ని కూడా క్లియర్ చేయడానికి, ఫ్లష్ అవుట్ చేయడానికి ఈ వాటర్ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇది మీరు ఎవ్రీడే మార్నింగ్ పడగడుపున తీసుకోవాలి. మీరు ఎప్పుడే కానీ ఇలాంటి వెయిట్ లాస్ డ్రింక్స్ ఎవ్రీడే మార్నింగ్ పడగడుపున తీసుకుంటే అది ఏంటంటే మీకు మీ బాడీలో నైట్ అంతా కానీ, లేదంటే డే మొత్తంలో బిఫోర్ డే మొత్తంలో కూడా మీకు అక్యుములేట్ అయిన ఫ్యాట్ అంతా కూడా మీకు నైట్ పడుకున్నప్పుడు అది బాడీలో అంత చేరుకుంటుంది. కాబట్టి సో వాటిని కరిగించాలంటే మనం ఎవ్రీడే ఎర్లీ మార్నింగ్ కనుక తీసుకున్నట్లయితే అది ఫస్ట్గా వర్క్ చేసే, మన బాడీలో ఇంటేక్ తీసుకున్న ఫ్లూయిడ్ కాబట్టి అది మొత్తం బాడీకి అబ్జర్బ్ అవుతుంది ఫాస్ట్గా. సో అలా బాడీ మొత్తానికి అబ్జర్బ్ అయ్యి అది ప్రతి ఒక్క పార్ట్లో ఉన్న ఫ్యాట్ని కరిగించడానికి ఇది చాలా బాగా పనిచేస్తుంది. వామ్ వాటర్ ఎందుకు తీసుకుంటామంటే మీరు ఎప్పుడే కానీ నార్మల్గా కోల్డ్ వాటర్ తీసుకున్నట్లయితే మీరు గమనించండి, మీరు ఎప్పుడైతే ఒకవేళ నెయ్యి ఉందనుకోండి, నెయ్యిలో మీరు వామ్ వాటర్ కానీ వేసినట్లయితే అది మొత్తం కరిగిపోయి మీకు లిక్విడ్ లాగా ఫామ్ అయిపోయి ఆయిల్ అనేది మీకు పైకి వచ్చేస్తుంది.
అదే మీరు చల్లనీళ్ళని కనుక నెయ్యిలో వేసినట్లయితే ఆ నెయ్యి ఎక్కడికక్కడ అలాగే ఉండిపోతుంది. సో అదే విధంగా మనకి బాడీలో ఉన్న ఫ్యాట్ అనేది ఎప్పుడైతే మీరు చల్లనీళ్ళని తీసుకుంటారో మార్నింగ్ కానీ లేదంటే నార్మల్గా డే అంతలో కూడా మీరు మ్యాక్సిమం ఒకవేళ వామ్ వాటర్ని తీసుకోవడానికి ట్రై చేస్తే ఒకవేళ తీసుకోగలిగితే మీరు అలా తీసుకున్నట్లయితే అది మీకు మీ బాడీలో ఫ్యాట్ని అక్యుములేట్ అవ్వకుండా ఎప్పటికప్పుడు ఫ్లష్ అవుట్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తాయి. అందుకని మీరు ఎర్లీ మార్నింగ్ ఏ డ్రింక్ని తీసుకున్నా కూడా వెయిట్ లాస్ డ్రింక్ని ఏది ప్రిపేర్ చేసుకున్నా కూడా వాటర్ అనేది మీరు వామ్గా ఉంచుకోవాలి. అలా అయితే మీకు వెయిట్ లాస్ అనేది చాలా తొందరగా అవుతుంది. థర్డ్ రెమెడీ, దీనికోసం మనకు కావాలి కలౌంజీ సీడ్స్. ఇప్పుడు వీటిని మనం బాగా పౌడర్ లాగా చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా మనం కలౌంజీ సీడ్స్ని పౌడర్ లాగా చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ కావాల్సింది ఇలాచీ, గ్రీన్ ఇలాచీ తీసుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్లో వామ్ వాటర్ని తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులో మనం ఈ కలౌంజీ సీడ్స్ని పౌడర్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది యాడ్ చేసుకోవాలి. అండ్ ఇందులో మనం ఈ గ్రీన్ ఇలాచీని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ వామ్ వాటర్ని మనం కవర్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఇలాగే ఉంచేయాలి. ఒకవేళ నీళ్లు గోరువెచ్చగా ఉన్నా కూడా పర్లేదు, లేదంటే మీరు ఇదే వాటర్ని హీటింగ్ ప్యాన్లో వేసుకుని ఒక 5 minutes వరకు లో ఫ్లేమ్లో మరిగించుకుని తర్వాత వాటర్ని కొంచెం వామ్ వాటర్గా అయ్యేంత వరకు చల్లార్చుకుని మీరు ఈ వాటర్ని తీసుకోవచ్చు. లేదంటే మీరు కొంచెం హీట్ చేసుకున్న నీళ్ళలో కూడా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కవర్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఉంచుకోవాలి. తర్వాత మీరు ఈ వాటర్ని తీసుకోవాలి. సో ఈ విధంగా ఈ నీళ్ళని మీరు ఎవ్రీడే మార్నింగ్ ప్రిపేర్ చేసుకొని ఇలా తీసుకున్నట్లయితే ఇది మీ బాడీలో ఉన్న వెయిట్ని అంటే ఎక్సెస్ వెయిట్ని ఇంకా ఎక్స్ట్రా కొలెస్ట్రాల్స్ని బాగా కరిగించడానికి హెల్ప్ చేస్తాయి. గ్రీన్ ఇలాచీని మనం యూస్ చేయడం వల్ల అది మీ మెటబాలిజం రేట్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఎప్పుడైతే మీ డైజెషన్ సిస్టమ్ అనేది మీకు ప్రాపర్గా వర్క్ చేస్తుందో అప్పుడే మీకు బాడీలో ఫ్యాట్ అనేది ఎక్కువగా అక్యుములేట్ అవ్వకుండా మీరు కాపాడుకోవచ్చు. ఏదైనా ఫుడ్ తీసుకున్నా కూడా అంటే ఆయిలీ ఫుడ్ తీసుకున్నా కూడా దాన్ని కరిగించడానికి గ్రీన్ ఇలాచీ అనేది ఎంతో బాగా మనకి హెల్ప్ చేస్తుంది. అండ్ కలౌంజీ కూడా మనకి అదే విధంగా మీ డైజెషన్ని ఇంక్రీజ్ చేసి అండ్ మీ మెటబాలిజం సిస్టమ్ని రేట్ని కూడా పెంపొందించి అది మీ బాడీలో హెల్దీ ఫ్యాట్ని ఉంచడానికి అంటే హెల్దీ ఫ్యాట్ని కూడా కట్ డౌన్ చేయకుండా దాన్ని మీ బాడీకి అందేటట్టు మీ బ్లడ్ ఫ్లోని ఇంకా అన్ని బాడీ పార్ట్స్ని కూడా చాలా బాగా వర్క్ చేయడానికి ఈ కలౌంజీ అనేది మనకి ఎంతో బాగా హెల్ప్ చేస్తుంది. సో ఈ విధంగా మీరు ఈ వాటర్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఎవ్రీడే మార్నింగ్ పడగడుపున తీసుకోవాలి. ఇలా ఈ వాటర్ని మీరు రెగ్యులర్గా కనుక తీసుకున్నట్లయితే మీ బాడీలో ఉన్న ఎక్స్ట్రా ఫ్యాట్ అనేది మీరు కరిగించుకోవచ్చు. అండ్ మీ బెల్లీ ఫ్యాట్ని కూడా మీ చేతుల దగ్గర కానీ లేదంటే చీక్స్ దగ్గర చిన్ దగ్గర ఉన్న ఎక్సెస్ ఫ్యాట్ని మీరు కరిగించుకోవడానికి ఈ రెమెడీ అనేది మీకు ఎంతో బాగా హెల్ప్ చేస్తుంది. ఫోర్త్ రెమెడీ, దీనికోసం మనకు కావాలి మెంతుల పొడి. ఇలా మనం మెంతుల్ని పౌడర్ లాగా చేసి పెట్టుకోవాలి. లేదంటే మనం ఈ మెంతుల్ని ఒక బౌల్లో వేసుకుని రాత్రంతా నానబెట్టిన తర్వాత దీన్ని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని కూడా యూస్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ ఈ మెంతుల్ని పౌడర్ లాగా చేసుకుని దాన్ని యూస్ చేస్తున్నాను. నెక్స్ట్ మనకు కావాలి అల్లం పౌడర్. డ్రై అల్లం పౌడర్ మనకు దొరుకుతుంది మార్కెట్లో. లేదు అంటే మీరు ఇంట్లోనే మీరు అల్లంని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకుని దాన్ని ఎండబెట్టుకున్న తర్వాత దాన్ని పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇలా మనం ఎండబెట్టుకున్న అల్లం పౌడర్ని యూస్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్లో వామ్ వాటర్ని తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులో మనం ఈ మెంతుల పొడిని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో మనం ఎండబెట్టుకున్న ఈ అల్లం పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటిని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ డ్రింక్ని మీరు ఒక గ్లాస్ వరకు ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ డ్రింక్ని మీరు ఎవ్రీడే మార్నింగ్ తీసుకోవాలి. ఇందులో మనం మెంతుల పొడిని యాడ్ చేయడం వల్ల అది మీ బాడీలో ఉన్న ఎక్స్ట్రా కొలెస్ట్రాల్ని కరిగించి మీకు ఎక్కువగా క్యాలరీస్ని బర్న్ చేయడానికి మెంతులు అనేది ఎంతో బాగా మనకి పనిచేస్తుంది. ఎక్కువ క్యాలరీస్ ఉన్నప్పుడు అది మనకి బ్యాడ్ ఫ్యాట్ లాగా కన్వర్ట్ అవుతూ ఉంటుంది. అందుకని మనకి ఈ మెంతులు అనేది మీ క్యాలరీస్ని బర్న్ చేసి అది మీ ఫ్యాట్ని ఎక్సెస్ ఫ్యాట్ని రిలీజ్ చేయడానికి రిమూవ్ చేసి మీకు టాక్సిన్స్ని కూడా ఫ్లష్ అవుట్ చేయడానికి మెంతుల పొడి అనేది మనకి బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ ఇందులో మనం అల్లం పౌడర్ని యాడ్ చేసాం. అల్లం పౌడర్ అనేది మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇంకా యాంటీబయాటిక్ ప్రాపర్టీస్ ఉండడంతో పాటు మనకి మెటబాలిజం రేట్ని ఇంక్రీజ్ చేయడానికి అండ్ డైజెషన్ సిస్టమ్ని కూడా పెంచడానికి ఇది ఎంతో బాగా పనిచేస్తుంది. సో ఈ విధంగా ఇలా మనం మెంతుల పొడిని ఇంకా అల్లం పొడిని ఇలా వామ్ వాటర్లో మిక్స్ చేసుకొని కనుక తీసుకున్నట్లయితే ఇది మీకు ఎక్సలెంట్గా మీ బాడీ ఫ్యాట్ని బెల్లీ ఫ్యాట్ని కరిగించడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. చాలామందికి బిజీ లైఫ్ షెడ్యూల్ వల్ల ఈ వెయిట్ లాస్ డ్రింక్స్ని ప్రిపేర్ చేసుకోవడానికి అంత టైం ఉండదు. మార్నింగ్ ఏదైనా ఎర్లీ మార్నింగ్ మనకి ఏదైనా జింజర్ని కానీ సినమన్ స్టిక్ని అంటే దాల్చిన చెక్కని కానీ లేదంటే జీరా వాటర్ తీసుకోవాలన్నా మెంతుల వాటర్ తీసుకోవాలన్నా చాలామందికి టైం ఉండదు. సో అలాంటప్పుడు మనం ఇలాంటి ఇన్స్టెంట్
వెయిట్ లాస్ డ్రింక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వాటర్ని మీరు ఎవ్రీడే పడగడుపున తీసుకుంటే చాలా బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. లేదు మీకు ఎర్లీ మార్నింగ్ ఇది తీసుకోవడం కుదరట్లేదు అనుకున్నప్పుడు మీరు దీన్ని ఆఫ్టర్నూన్ ఇంకా నైట్ పడుకునే ముందు కూడా తీసుకోవచ్చు. ఆఫ్టర్నూన్ మీరు తీసుకోవాలనుకుంటే మాత్రం మీరు లంచ్ చేసిన తర్వాత ఒక 2 hours గ్యాప్ ఇచ్చిన తర్వాత ఈ వాటర్ని తీసుకోవాలి. అండ్ నైట్ కనుక మీరు తీసుకుంటున్నట్లయితే డిన్నర్ అయిన తర్వాత మీరు 1 hour గ్యాప్ ఇచ్చిన తర్వాత ఈ వాటర్ని తీసుకొని పడుకోవాలి. సో ఈ విధంగా ఈ డ్రింక్ అనేది మీకు మీ బాడీలో ఉన్న ఫ్యాట్ని కట్ డౌన్ చేసి మీకు హెల్దీ ఫ్యాట్ని ఇచ్చి మీకు యాక్టివిటీని పెంచుతుంది. అండ్ మీకు ఏది తిన్నా కూడా అది క్యాలరీస్ని కూడా చాలా మంచిగా బర్న్ చేయడానికి మెంతుల పొడి మనకి హెల్ప్ చేస్తుంది. కాబట్టి ఈ డ్రింక్ని మీరు ఎవ్రీడే ప్రిపేర్ చేసుకుని కనుక తీసుకున్నట్లయితే మీ బాడీ ఇంకా బెల్లీ ఫ్యాట్ అనేది కరిగించుకోవడానికి ఇది చాలా ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాల్ని ఇంకా డౌట్స్ని మా కామెంట్స్లో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.